కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక రాబోతోందా? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇక ఇదే అంశానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. కడప పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక రాబోతుందని, వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్నాయి. కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్, ఇవన్నీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, దానికి మార్గం సుగమం అయింది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏం జరిగింది? నరేంద్ర మోడీ ఆశీస్సులతోటి జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని, అలాగే తనకున్నటువంటి బెయిల్ రద్దుకు సంబంధించినటువంటిది పిటిషన్ ఆపుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిందే. సరే, బీజేపీ పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక విశ్లేషణ అయితే, ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దల ఆశీస్సుల నుంచి దూరం జరిగాడు అనుకోవచ్చు. ఢిల్లీ వెళ్ళి ఎప్పుడైతే ఇండియా కూటమి పార్టీలతోటి మద్దతు కూడగట్టుకొని లేనటువంటి విషయాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి జంతర్ మంతర్ దగ్గర హడావుడి చేశారో, ఆ రోజుతోటి అతనికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. దానికి తగిన విధంగా బలమైనటువంటి ఒక సంఘటన కనుక మనం అవలోకనం చేసుకుంటే, దస్తగిరి అతను వాంగ్మూలం ఇచ్చారు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో, అప్రూవ్డ్గా మారాడు. ఆయన్ని సాక్షిగా తీసుకుంది కోర్టు. అంతకుముందు ఆయన నిందితుడిగా పేర్కొంది. నిందితుడిగా ఉన్నటువంటి ఆయన్ని సాక్షిగా తీసుకుంది. దానికి సంబంధించిన పిటిషన్ దస్తగిరి వేశాడు. తను అప్రూవ్డ్గా మారాను, వాంగ్మూలం కూడా ఇచ్చాను కాబట్టి తనని నిందితుడి నుంచి సాక్షిగా మార్చండి అని చెప్పి ఆయన పిటిషన్ వేసుకుంటే, ఆయన పిటిషన్కి ఓకే చెప్తూ అతన్ని సాక్షిగా తీసుకుంది. అతన్ని సాక్షిగా తీసుకున్న రోజే అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేది దాదాపుగా తేటతెల్లం అయిపోయింది. ఏ రోజైనా కానీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకసారి అరెస్ట్ అయితే, సిబిఐ అరెస్ట్ చేస్తే అతను ఇమీడియట్గా రాజీనామా చేయాల్సి ఉంటుంది ఎంపీ పదవికి. ఆ రాజీనామా యాక్సెప్ట్ అవుతుంది. కడప లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశాలు చాలా దగ్గర రోజుల్లోనే కనిపిస్తున్నాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాల క్రమంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళక తప్పనటువంటి పరిస్థితి కూడా కంటి చూపు మేరలోనే కనిపిస్తుంది. ఓకే, ఎలా అంటే ఇప్పటికే ఆయన బెయిల్ మీద దాదాపు 12 సంవత్సరాల పైగా ఉన్నాడు. 16 నెలలు ఆయన జైలు జీవితం గడిపారు. బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ బెయిల్ మీద ఎలా బయటకు వచ్చారంటే, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఆ రోజున సోనియా గాంధీ దయాదాక్షిణ్యాల మీద వచ్చారు అనేది షర్మిలానే ఇటీవల కాలంలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాల కోసం ఇప్పుడు మళ్ళా ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటి వరకు కూడా బీజేపీ దయాదాక్షిణ్యాలతోటి ఆ బెయిల్ మీద ఉంటూ నెట్టుకు వచ్చాడు. ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పంచం చేరడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి చట్టం తన పని తాను చేసుకోబోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్పొచ్చు. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంది అని అంటే, వాస్తవంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం, డైరెక్షన్ ప్రకారం రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి నేరాల్లో ఏవైతే ఉన్నాయో, ఆర్థిక నేరాలు కానీ లేదా క్రిమినల్ సంబంధించిన నేరాలు కానీ ఏదైనా ఉంటే సత్వరం విచారణ జరిపి క్లియరెన్స్ చేయాలి, దాని మీద జడ్జిమెంట్ ఇవ్వాలి, తీర్పు ఇవ్వాలని హైకోర్టులకు అలాగే సిబిఐ కోర్టులకి, అన్ని కోర్టులకు కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. దాని ప్రకారం ఇప్పటికే రెగ్యులర్ విచారణ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు ఆయన ఇప్పటికే అనేక డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. వాటి మీద విచారణ ప్రారంభమైంది. అయితే ఆగస్టు 20వ తారీఖు నాటికి దానికి వాయిదా పడింది. ఆగస్టు 20వ తారీఖు నుంచి రెగ్యులర్ విచారణ వేగవంతం కాబోతుంది. కాబట్టి ఆగస్టులో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలని మనం చూడడానికి అవకాశం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్ నెల, ఈ 2 నెలల్లో ఏదో ఒక నెలలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అనేది తాజాగా కనిపిస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు
అలాగే కోర్టు కేసులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుంభకోణాలు మరొక ఎత్తు. ఆ కేసులు కూడా ఇప్పుడు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే శ్వేతపత్రాలని చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఆ శ్వేతపత్రాల్లో ఉండేదంతా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్, అఫీషియల్ డాక్యుమెంట్, ప్రభుత్వం తయారు చేసినటువంటి డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఫైల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లిక్కర్ సంబంధించి దాదాపుగా 90 లక్షల కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు, 90,000 కోట్లు, సుమారుగా 1,00,000 కోట్లు వేసుకొని, సో 90,000 కోట్ల పైన అంటే సుమారుగా 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయల కరెన్సీని వసూలు చేశారు. దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ, డిజిటల్ పేమెంట్లు నడుస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ వ్యాపారం సంబంధించి డిజిటల్ పేమెంట్స్ కాకుండా ఆయన కేవలం కరెన్సీ తోటే ఈ మొత్తం వ్యాపారాన్ని నడిపారు. ఆ క్రమంలో దాదాపు 90,000 కోట్లకు పైగా సుమారుగా 1,00,000 కోట్ల వరకు ఈ డబ్బంతా పోగు చేశాడు. అదంతా ఎటుపోయింది అనే దాని మీద విచారణ నడుస్తుంది. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం వాసుదేవ్ రెడ్డి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి, ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసినా ఉన్నటువంటి ఆధారాలతో సిబిఐకి ఈ కేసును అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది, ఈడీకి కూడా అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఇటు వెళ్ళిందని, 1,00,000 కోట్ల రూపాయలు కరెన్సీ ఇటు వెళ్ళిందని తేలాలి కదా. దాని మీద ఈడీకి, సిబిఐకి ఈ కేసును అప్పచెప్పేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి తెలుస్తోంది. దాని మీద సంబంధించి సూత్రప్రాయంగా అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. దీంతో పాటు ఇసుకకు సంబంధించినటువంటి అంశం, తర్వాత విద్యుత్ స్వల్పకాలిక ఒప్పందాలు, దాంట్లో దాదాపు 30,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పి ప్రాథమికంగా తెలుస్తున్నారు. ఇసుకకు సంబంధించి దాదాపుగా 15 నుంచి 20,000 కోట్ల రూపాయలు ఉందని చెప్పి తెలుస్తున్నారు. ఇవి కాకుండా భూదందాలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ కేసులు ఫైల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ కేసులు కొన్నేమో సిఐడికి, కొన్నేమో సిబిఐకి, మరికొన్నేమో ఈడీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఆయన కంటే ముందుగా అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెండు పరిణామాలు జరగడంతో పాటు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు 4, అలాగే రాజ్యసభలో ఉండేటువంటి 11 మంది, వీళ్ళు ఆల్రెడీ పక్క చూపులు చూస్తున్నారు. ఎమ్మెల్యేలు ఒక 4 ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో కాబట్టి ఒకవైపు పార్టీ క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరు జైల్లోకి పోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఎంతో దూరం లేదు, ఆగస్టు, సెప్టెంబర్లో నెలలో జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, కోర్టులు ఇచ్చినటువంటి డైరెక్షన్స్, అలాగే రాజకీయ పరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అడుగులు, వీటన్నింటినీ కనుక మనం ఒకసారి చేసి కనుక చూస్తే కంక్లూజన్కి వస్తే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అవకాశాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం, అవినాష్ రెడ్డి అందుకన్నా ముందు జైలుకు పోవడం ఖాయం అని చెప్పేసి మనం అంచనా వేయడానికి, భావించడానికి అవకాశం ఉంది. ఓకే.